అన్న, మాది చింతపల్లి మండలం, అల్లూరు జిల్లా. విషయం ఏంటంటే, చిన్న బందవీధి గ్రామము, పాలమామట పంచాయతీ, జీమడుగుల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మనకు స్వాతంత్రం వచ్చి ఆనాటికి ఈనాటికి 80 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ యొక్క చిన్న బందవీధి గ్రామానికి మంచినీళ్ళు సమస్య ఉంది, డ్రైనేజర్ సమస్య ఉంది, సీసీ ర్యాంపుల సమస్య ఉంది. కావున ఈ సమస్యని వెంటనే మన యొక్క కూటమి ప్రభుత్వం, మన గౌరవనీయులైనటువంటి శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవనీయులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ చిన్న బందవీధి గ్రామ సమస్య తెలుసుకొని వెంటనే తీరుస్తారని చిన్న బందవీధి గ్రామస్తులు యొక్క కోరిక. అందరికీ నా నమస్కారాలు. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా, జీమాడుగుల మండలం, చిన్న బందవీధి గ్రామం, పాలమావిడి పంచాయతీ. నా పేరు జమ్మెల శ్రీనాథరావు, మా తండ్రి పేరు జమ్మెల ప్రసాదరావు గారు. ఇప్పుడు ఏంటైతే మా ఊళ్ళో సమస్యలు అన్నది ఏర్పడుతుంది, కావున ఆ సమస్యలు మీకు విన్నవించుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి సంబంధించి మా యొక్క చిన్న బందవీధి గ్రామానికి సంబంధించి సమస్యలు ఉన్నాయి. మాకు మెయిన్గా వర్షాకాలం వస్తే కానీ సీసీ రోడ్లు అనేవి లేవు, దానికి మరియు కల్వర్టులు అనేవి లేవు. దానికి సంబంధించి మా యొక్క గ్రామస్తులందరినీ వేడుకున్నది ఒకటే, దీనికి తప్పనిసరిగా మా యొక్క చిన్న బందవీధి గ్రామంలో మరియు మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు అలాగే వాళ్ళ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి కోరుకున్నది ఒకటి, చిన్న బందవీధి గ్రామస్తులు మొత్తం ఏటైతే మా యొక్క సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి దీని యొక్క పరిష్కారం చేయవలసిందిగా ఏదైతే సీసీ ర్యాంపులు మరియు డ్రైనేజ్ కాలువలు, అలాగే త్రాగునీరు మరియు బోర్లు పాడైపోయినాయి, దానికి కూడా మీరు యొక్క సమస్యకి పరిష్కరించవలసిందిగా మా యొక్క చిన్న బందవీధి గ్రామస్తుల వేడుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క మా మనవి వినియోగించుకుంటున్నాం. కాబట్టి మెయిన్గా మా పవన్ కళ్యాణ్ గారికి అయితే మరి ఉప ముఖ్యమంత్రికి వేరుకునేది ఒకటి, మీ యొక్క సమస్యలు, మా ఏజెన్సీ సమస్యలు అనేది మీరు పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఏంటంటే మీరు ఏజెన్సీకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు యొక్క ప్రజల నాయకుడు కాబట్టి ఆ ప్రజల నాయకులు వినేటట్టు ప్రజలు చెప్పింది ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యలు మీరందరూ పరిష్కరించేసి మా యొక్క చిన్న బందవీధి గ్రామంలో మా ఒకే సమస్యలు మేము చెప్తున్నాం కాబట్టి ఆ సమస్యలు మొత్తం పరిష్కరించవలసిందిగా విన్నవించుకుంటూ ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను సార్ ముఖ్యమంత్రి గారు.